2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ దాంతో పాటు గోల్డ్ సిల్వర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ రెండు కూడా కొన్నిసార్లు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుండడం మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ మీరు ఎప్పుడు అంటారు గోల్డ్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా సిల్వర్ కూడా పెరుగుతుంది అంటారు. ఈ ఆపోజిట్ డైరెక్షన్కి అండ్ ఈ సేమ్ డైరెక్షన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దాన్ని యాక్చువల్గా సింపుల్ అంటారు కప్లింగ్ అండ్ డీకప్లింగ్ ఫ్యాక్టర్. రెండు కూడా ప్రెషస్ మెటల్సే. అయితే ఇండియాలో ఉన్న షేర్ మార్కెట్స్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్న షేర్ మార్కెట్స్ కానివ్వండి, అన్నిటికీ కూడా సమ్ టైమ్స్ దెర్ విల్ బి కప్లింగ్ అండ్ డీకప్లింగ్ అనమాట. సో దాని అర్థం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే మన ఇంటర్నల్ న్యూస్ ఏదైతే ఉంటుందో మన భారతదేశం లోపల ఆ న్యూస్కి రియాక్ట్ అయ్యేసి మార్కెట్స్ ఒక్కొక్క రోజు పెరుగుతాయి అనమాట, స్ట్రాంగ్గా పెరుగుతాయి. అంటే దాదాపు ఒక 10% సర్క్యూట్ అనుకోండి, అంటే అప్పర్ సర్క్యూట్ అంటే ఒక 10% వరకు ఇండెక్సే పెరిగిపోవడం. ఇండెక్స్ ఒకవేళ 10% పెరిగితే స్టాక్స్ ఎంత పెరగాలి తెలుసా? కనీసం 30% నుంచి 50% ఒకటే రోజులో. అలాంటి రోజులు కూడా నేను చూసాను మార్కెట్లో. ఫర్ ద పాస్ట్ 29 years, మోర్ దెన్ 29 yearsలో పడిపోయేటప్పుడు కూడా చూసాము మార్కెట్స్. కోవిడ్ టైంలో 23rd March 2020 రోజున మన దేశ ప్రధానమంత్రి గారు ఇప్పుడు నేను లాక్డౌన్ విధిస్తున్నాను అనగానే ఓపెన్ అయిన మొట్టమొదటి గంట సేపట్లో 10-20 రెండు సర్క్యూట్స్ పడగానే ఆ రోజు కోసం ట్రేడింగ్ బంద్. అంటే 1000 రూపాయలు ఉన్న షేర్ కాస్త 50%, 60%, 70%, 90% వరకు పడిపోయాయి. ఎందుకంటే ఇండెక్సే 20% పడింది. ఇండెక్స్ 20% ఎందుకు అంత తక్కువ పడుతుంది, మరి ఎందుకు స్టాక్స్ ఎక్కువ పడతాయి అంటే దెర్ ఈజ్ అ మేనేజ్మెంట్ అనమాట ఫర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సికి ఎండి ఉంటారనమాట, మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మరీ ఎక్కువగా ఇండెక్స్ పడిపోయినా మన దేశానికి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఆ రోజుతో మీకు ఆ ట్రేడింగ్ ఆపేస్తారు అనమాట. సో నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే కప్లింగ్ అండ్ డీకప్లింగ్ ఫ్యాక్టర్స్ ఒక్కొక్క రోజున ఆపోజిట్ జోన్లో వెళ్తాయి. మీరు అడిగినట్టుగా ఇంతక ప్రశ్నలో ఎందుకు సిల్వర్ అండ్ గోల్డ్ ఆపోజిట్ దారిలో వెళ్తున్నాయి అంటే దెర్ ఆర్ సమ్ టైమ్స్ సమ్ రీజన్స్ వల్ల అనమాట. సమ్ స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి, బట్ అదర్వైజ్ ఇద్దరు కూడా కలిసే పెరగడము కలిసే పడిపోవడం ఉంటుంది. సో ఈ కప్లింగ్ అండ్ డీకప్లింగ్ ఫ్యాక్టర్ గురించి ఇంకొకసారి నేను నెక్స్ట్ క్లాస్లో కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో కూడా, బికాస్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ అ సబ్జెక్ట్ సెపరేట్. కానీ ప్రస్తుతానికి మనం ఈరోజు గోల్డ్ ఏం చేస్తుంది, స్పాట్ మార్కెట్లో ఎలా ఉంది, అండ్ అఫ్ కోర్స్ ఫ్యూచర్స్లో కూడా మనం లెవెల్స్ చూసుకుంటాంగా. సో మనం వాళ్ళకి చాలా మంది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో లెట్ మీ టేక్ యూ టు దట్ టూర్. సో గోల్డ్ చూసుకుంటే నిన్న మీకు ఒక విషయం గుర్తుందో లేదో, నిన్న రేర్ ఫ్యాక్టర్ ఉండే మనకు. సో ఆ ఫెనామినా వల్ల ఒక మంచి మూమెంట్ ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ వస్తుందని చెప్పేసి మనకు తెలుసు. చూసారా, ఈరోజు 44 రూపాయలు పెరిగింది గోల్డ్. సో దట్ ఈస్ రేర్ ఫెనామినా. నా నిన్న 98.89 ఉంటే 24 క్యారెట్, ఇవాళ 99.33 అయిపోయింది, గాన్ అప్ బై 44 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ 9065 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ మీకు 9105 ఉంది, గాన్ అప్ బై 40 రూపీస్. అలాగే 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7417 నిన్నుంటే ఇవాళ 7450 అయిపోయింది, గాన్ అప్ బై 33 రూపీస్ అగైన్. సో రేర్ ఫెనామినా నెక్స్ట్ డే మాత్రం ఎటో ఒక వైపు ఉంటుంది. సార్ ఖచ్చితంగా ఒక వైపు ఉంటుందని చెప్పండి సార్ అంటే ప్లీజ్ అలాంటి రికమెండేషన్స్ మేము ఇవ్వము. మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఎందుకంటే నేను దేవుణ్ణి కాదు, అట్ ద సేమ్ టైం మీరు కాదు. సో కాబట్టి మీరందరూ కూడా హోంవర్క్ చేసుకుంటే క్లాసులో నేర్పిస్తున్న ఏదైతే మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, వేరే ఇన్స్టిట్యూట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి, మా దగ్గర వచ్చి మాస్టర్ క్లాస్ తీసుకోండి, మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తారు. సో ఆ సీక్రెట్స్ కోసం అన్నా మీరు ఆ మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వాలి. సో దట్స్ ద రియల్ ఇంపార్టెన్స్ అనమాట. నా కమింగ్ బ్యాక్ టు మార్కెట్ ఇంట్రాడే. ఇవాళ చూసుకుంటే శిరీష మార్కెట్స్ ఆఫ్ గాన్ అప్ బై గోల్డ్లో 53 రూపాయలు పెరిగింది, 97,443 అనమాట. 97,500 హై ఉంది ఇవాళ, అండ్ 97,389 ఇప్పుడు మనం చేస్తున్న ఈ టైంకి 10 గంటల 11 నిమిషాలకు అనమాట. నా ఇప్పుడు మనం చూద్దాము, 97,500 ఎలాగో హై వచ్చింది, 97,389 లో కాబట్టి. సో లెట్స్ సీ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో 97,098 అంటే లో ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది కూడా దిగిపోయే ఛాన్స్ ఉంది, ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అంటే నేను మీకు ఖచ్చితంగా పడిపోతుందని నేను మీకు ఇండికేషన్ ఇవ్వట్లా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఐఎమ్ ఓన్లీ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఓకేనా. సపోర్ట్ 2 96,904, సపోర్ట్ 3 96,600. నా ఒకవేళ ఇప్పుడు మనము హై చూసాం శిరీష ఇందాక 97,500 మాత్రమే ఉంది, 584 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత 97,098 వరకు పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
ఈ రెండింటి మధ్యలో ఉన్నంత వరకు గోల్డ్ ఏంటంటే అటు ఇటుగా కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో గోల్డ్ ఎటో ఒక వైపు వెళ్ళాలి అనుకుంటే ఐదర్ సపోర్ట్ అన్న బ్రేక్ అవ్వాలి, లేదంటే రెసిస్టెన్స్ అన్న బ్రేక్ అవ్వాలి అప్ సైడ్లో. అప్పుడు బ్రేక్ అయితే అప్ సైడ్లో మనం చూసుకోవచ్చు రెసిస్టెన్స్ టు 97,876 అండ్ 98,070 ఈజ్ ది థర్డ్ రెసిస్టెన్స్. అంటే బంగారం ఒకవేళ ఒక సాలిడ్ ఫాల్ అంటూ ఇవ్వాలి, సాలిడ్ రైజ్ అంటూ ఇవ్వాలి అంటే ఈ రెండిటి జోన్ పైన లేదంటే కిందన్న ఉండాలి. నా ఇప్పుడు మనం చూద్దాము మన కైండ్ ఆఫ్ 5 minute చార్ట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తుంది. ఒకవేళ ఏం జరగబోయే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, ఇన్ఫ్యాక్ట్ ఒక 2 రోజుల నుంచి బంగారం బాగా పెరిగింది కదండి. సో పెరిగిన తర్వాత ఈ రోజు ఏం చేయబోతుంది అంటే మనం యాక్చువల్గా 2 days మూవ్మెంట్ చూసుకుంటే మనకు ఇవాళ పెరిగినట్టుగా చూపిస్తుంది. నా ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న విషయము ఇవాళ ఇంట్రాడే సంగతి మనకి ఇక్కడ తెలిపోతుంది. లుక్ అట్ దిస్. సో మనం డ్రా చేసిన ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దాని కిందికి వచ్చేసింది కాబట్టి ఒకవేళ దీని కిందే ఉండి ఇలాగే పడిపోతుందంటారా, అది మనం వెయిట్ చేసి చూడాలి. కానీ ట్రెండ్ లైన్ ఇండికేషన్ మాత్రం అదే చెప్తుంది మనకు. సో రికమెండేషన్ కానే కాదు, ఇది నేర్చుకునే మన లెసన్స్లో ఒక భాగం మాత్రమే. నేను మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్, అట్లీస్ట్ ఒక 3 minimum టూల్స్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. గుర్తుంచుకోండి, ఇవి ఒకవేళ మీరు మిస్ అయ్యారా, మీకు తెలుసా దీని కాస్ట్ ఎంత ఉండబోతుంది. ఒకవేళ మీరు బయట నేర్చుకోవాలి అనుకుంటే కనీసం ₹1,00,000 మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది ఈ టూల్, ఒక్కొక్క టూల్ నేర్చుకోవడానికి. అంటే ₹3,00,000 వర్త్ టూల్స్ నేను నేర్పించబోతున్నాను 3 different ఎపిసోడ్స్లో. చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఆ టూల్స్ చూసిన తర్వాత దాన్ని ఎలాగైతే మీరు అర్థం చేసుకుంటున్నారో, ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు కూడా నాకు కాల్ చేయండి. ఇవాళే డౌట్స్ ఉన్నాయా, ఇవాళ కూడా కాల్ చేయొచ్చు. బట్ ఈ 3,00,000 వర్త్ ఈ 3 టూల్స్ని మాత్రం మిస్ అవ్వదని చెప్తాను శిరీష. వెయిట్ చేయండి, త్వరగా ఆ ఎపిసోడ్ చేసి పెడతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.